హైడ్రా మరింత దూకుడు పెంచింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హీట్ పుట్టించిన హైడ్రా లేటెస్ట్ గా జన్వాడలో ఎంట్రీ ఇచ్చింది. హైడ్రాతో పాటు ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఫామ్ హౌస్ చుట్టూ కొలతలు తీసుకుంటున్నారు. కవితకు బెయిల్ వచ్చింది. సుదీర్ఘ వాదనల తరువాత ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ రావడంతో 100 రోజులకు పైగా జైల్లో ఉన్న కవిత ఎట్టకేలకు విడుదల కాబోతున్నారు. కవిత తరపున సుప్రీంలో వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి. ఈ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని వాదించారు ముకుల్ రోహత్గి. సిబిఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని చెప్పారు. కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని, ఆమె ఎవరిని బెదిరించలేదని అన్నారు రోహత్గి. కవిత కేసులో ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఈడీ నోటీస్ రాగానే ఫోన్లను ఫార్మేట్ చేసేశారని వాదించారు. ఆ ఫోన్లను ఇంట్లో పని వాళ్లకిచ్చారన్నారు ఎస్వి రాజు. ఆధారాల్ని కవిత తారుమారు చేశారని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. కవితకు బెయిల్ ఇస్తూనే కండిషన్లు పెట్టింది అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ కోసం 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, అప్పీలుదారు ఎలాంటి అవకతవకలకి పాల్పడకూడదని సూచించింది. పాస్పోర్ట్ని మెజిస్ట్రేట్కి సరెండర్ చేయాలని, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. కాంగ్రెస్ ఆ పార్టీ లాయర్ల కృషి వల్లే కవితకు బెయిల్ మంజూరైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవితకు బెయిల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల విజయమని ట్వీట్ చేశారు. కవిత బయటకు రావడంతోనే కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు దక్కిందన్నారు. కవితకు బెయిల్తో బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కవితకు బెయిల్ వస్తుందని ముందే ఊహించామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలున్నాయన్నారు ప్రశాంత్ రెడ్డి. బండి సంజయ్ పై కోర్టులో కేసు వేస్తామన్నారు. చీకటి ఒప్పందాలు చేసుకునే అలవాటు రేవంత్ రెడ్డికి ఉందన్నారు. మహేష్ కుమార్ గౌడ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బండి సంజయ్ అనాలోచితంగా వ్యవహరిస్తున్నారన్నారు వినోద్. ముకుల్ రోహత్గి ఓ సీనియర్ న్యాయవాది అన్న విషయం సంజయ్కి తెలుసా అంటూ ప్రశ్నించారు. 5 ఏళ్లు రోహత్గి సుప్రీంకోర్టు ఏజీగా పనిచేశారన్నారు వినోద్. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని బీజేపీకి ఆపాదించడం న్యాయస్థానాల్ని అవమానించడమే అన్నారు ప్రకాష్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం దుష్ప్రచారమన్నారు. న్యాయస్థానాలంటే కాంగ్రెస్ కి అసలు గౌరవమే లేదని, ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. చెల్లి కోసం ఆటో ఎక్కారు అన్న కేటీఆర్ కవితకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఉరుకులు పరుగులు పెట్టారు. సుప్రీం నుంచి తిహార్ జైలుకు బయలుదేరారు కేటీఆర్. బెయిల్ ప్రక్రియని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కారు వదిలి ఆటో ఎక్కారు. ఎటకెలకి సఫలమయ్యారు. కవితకు బెయిల్ రావడంపై ఓయూలో సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చారు జాగృతి విభాగం నాయకులు. సిబిఐ ఈడీలను బీజేపీ జేబు సంస్థలకు వాడుకుంటోందంటూ విమర్శించారు. తెలంగాణ భవన్లోనూ సంబరాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ నేతలు పటాకులు కాల్చారు. ఓటమిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు పురంధేశ్వరి. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా వైసీపీ వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. దొంగలు పడ్డ 6 నెలలకి మురిగినట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. మీ గెలుపు కూడా ఈవీఎంల ట్యాంపరింగేనా అని ప్రశ్నించారు సత్యకుమార్. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. ఘోర ఓటమితో వైసీపీ నేతలకు బుర్ర పనిచేయట్లేదన్నారు విష్ణుకుమార్ రాజు. తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు ప్రజాపాలన నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ని వీలైనంత త్వరగా గోషామహల్కి తరలించాలన్నారు సీఎం. ములుగు జిల్లాలో గవర్నర్ విష్ణుదేవ్ శర్మ పర్యటించారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించారు గవర్నర్. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ విశిష్టత, శిల్పకళా వైభవాన్ని అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. గుడిసెల్ని జేసీబీలతో కూల్చేసేందుకు వచ్చిన పోలీసుల్ని అడ్డుకున్నారు స్థానికులు. తమ భూమిని ఆక్రమించి గుడిసెలేశారని ఆరోపిస్తోంది మరో వర్గం. ఇవి భూదాన్ భూములని వాదిస్తోంది ఇంకో వర్గం. హైదరాబాద్ పాత బస్తీలో బీఆర్ఎస్ ఎంఐఎం నేతలకు నిరసన సెగ తగిలింది.
నబీర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి ఎంఐఎం నేతల్ని నిలదీశారు స్థానికులు. ఫోటోలు దిగి వెళ్లిపోతున్నారని, ఎలాంటి అభివృద్ధి చేయట్లేదని ఆరోపించారు. నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వినలేదు. పాతబస్తీ రక్షాపురం కాలనీలోని భూలక్ష్మి దేవాలయంలో దుండగులు విగ్రహాల్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. అరాచక శక్తుల్ని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. చెరువుల పరిరక్షణకు సీఎం చేస్తున్న కృషిని అభినందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అక్బరుద్దీన్ సీఎంని భయపెట్టేందుకు చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎవరికీ తలగొకుండా ముందుకెళ్లాలన్నారు. ఓవైసీ ఇల్లు ఏ భూమిలో ఉందో కూడా విచారణ జరపాలన్నారు. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలని ఖండించారు. కలెక్టర్తో మాట్లాడిన తర్వాత భూమి సర్వే చేయించానన్నారు. నిబంధనల ప్రకారమే భవనం నిర్మించానని, అక్రమం అని తేలితే తానే కూల్చేస్తానని అన్నారు పట్నం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెరిగింది. మధురానగర్ కాలనీలో ఆయన ఇంటి దగ్గర అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు. హైడ్రా కమిషనర్ గా అక్రమ కట్టడాలు కూల్చివేయిస్తున్నారు రంగనాథ్ కు ముప్పు పొంచి ఉండడంతో భద్రత పెంచారు అధికారులు. ఏపీలోనూ హైడ్రా గురించి చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారికి మంత్రి నారాయణ వార్నింగ్ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వదిలేయాలన్నారు. తాము పడగొట్టే వరకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చంద్రబాబును కలిశారు. వారికి స్వాగతం పలికిన బాబు శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏలూరులో పొలిటికల్ సీన్ మారుతోంది. నగర మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీని వీడారు. 25 మంది కార్పొరేటర్లతో కలిసి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 3 ఏళ్లుగా వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామని, నగర అభివృద్ధి కోసమే టీడీపీలోకి వెళ్లామని అన్నారు షేక్ నూర్జహాన్. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసు విచారణ వేగవంతమైంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టింది సిఐడి. నమోదైన కేసులు, సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాల్ని సమీకరించారు. ఇప్పటికే 32 మందిని ప్రశ్నించిన పోలీసులు మరో 15 మంది అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర తుమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు రైతు సంఘాల నేతలు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతులతో మాట్లాడారు తుమ్మల. అర్హులైన రైతులందరికీ మాఫీ అయిందన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. మంచిర్యాలను ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే భవనాలు, గోదాంల నిర్మాణాల కోసం స్థలాల్ని పరిశీలించారు. రేషన్ షాపు వదిలేయాలని టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. పల్నాడు జిల్లా జూలకల్లులో ఘటన జరిగింది. తండ్రి పేరిట ఉన్న షాపు ఇవ్వడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసింది మనీషా. చెన్నూరులో బీజేపీ ఆందోళనకు దిగింది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. పాత తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులకు మద్దతుగా నిరసనకు దిగారు. కొందరికే రుణాలు మాఫీ అయ్యాయని ఆరోపించారు. హామీ ఇచ్చినట్టు రైతులందరికీ న్యాయం చేయాలన్నారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి స్టాఫ్ నర్స్ నియామకాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. కోవిడ్ టైంలో తప్పుడు విద్యార్హత పత్రాలతో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు సంపాదించారు కొంతమంది. దర్యాప్తు తర్వాత 12 మంది స్టాఫ్ నర్సుల్ని విధుల నుంచి తొలగించారు. హోల్సేల్ కూరగాయల వ్యాపారులు రీటైల్ గా అమ్మడం వివాదానికి దారితీసింది. దీన్ని నిరసిస్తూ పెద్దపల్లి రీటైల్ వ్యాపారులు జనాలకు ఫ్రీగా కూరగాయల్ని పంచిపెట్టారు. ఉచితంగా ఇవ్వడంతో కూరగాయల కోసం జనం ఎగబడ్డారు. మార్కెట్ జనాలతో కిటకిటలాడిపోయింది. మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు దొంగలు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండలో చోటు చేసుకుంది. పిల్లల్ని స్కూల్లో దించడానికి వెళ్లింది వనజ. తిరిగి ఇంటికొస్తుంటే బైక్ పై వచ్చిన దుండగులు మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూతో 200 మంది చేరారు. జ్వరం తగ్గినా కోలుకోవడానికి టైం పడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగ్యూతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. సదాశివనగర్ మండలంలో 3 మృతి చెందారు. అధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. టీవీ
టీవీ9 కథనాలతో వరంగల్ మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నమూనా కొత్త రాజముద్రతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి తెలంగాణ అధికారిక రాజముద్రతో ఉన్న మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అధికారుల నిర్వాకంపై టీవీ9 కథనాలు కూడా ప్రసారం చేసింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ని ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. హౌరా బ్రిడ్జ్ పై ధర్నా కొనసాగించారు విద్యార్థులు. మార్చ్లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్స్ బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల సందడి నెలకొంది. తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. మొదటి విడత నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగుస్తోంది. 50 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 32 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గుజరాత్లో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. జామ్నగర్ జిల్లాలో వరదలో చిక్కుకున్న 70 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. నదులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా గాంధీనగర్ సంత్ సరోవర్ డ్యాం కి వరద ప్రవాహం కొనసాగుతోంది. 5 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్రలో దారుణం జరిగింది. నర్సింగ్ విద్యార్థినిపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికెళ్లడానికి ఆటో ఎక్కింది ఆ విద్యార్థిని. మాటలు కలిపిన డ్రైవర్ తాగడం కోసం నీళ్లిచ్చాడు. అందులో మత్తుమందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ భారత్ లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచింది. వ్యక్తిగత ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు ₹149గా నిర్ణయించింది. ఇంతకు ముందు ఈ ధర ₹129గా ఉండేది. గతంలో ₹189గా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరని ప్రస్తుతం $299కి పెంచింది.